అందరికీ నమస్కారం. నా పేరు హేమ. నేను ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్‌లో డైటీషియన్‌గా వర్క్ చేస్తున్నాను. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫోలిక్ యాసిడ్, ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. అనగా చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అనగా సేపు, దానిమ్మ, జామ, పైనాపిల్స్, బెర్రీస్, బత్తాయి, చెర్రీస్ ఇలాంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. టమాటోస్ ఇంకా రెడ్ కలర్ ఆనియన్స్ ఎక్కువగా తీసుకోవాలి. యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ ఫంగల్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అనగా వెల్లుల్లి, అల్లం, పసుపు, లవంగాలు, మిరియాలు కూరలో ఎక్కువగా వాడుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అనగా బాదం, పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, వాల్‌నట్స్ ఎక్కువగా తీసుకోవాలి. వంట నూనెలు మెయిన్‌గా హెల్తీ ఫ్యాట్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ సన్‌ఫ్లవర్ నూనె, ఆలివ్ ఆయిల్, కెనలా నూనె, ఆవా నూనె, సోయాబీన్ నూనె, నువ్వుల నూనె ఇలాంటి నూనెలు ఎక్కువగా తీసుకోవాలి. ఒక్కటే నూనెను ఎక్కువ సార్లు వాడకూడదు. నెలకి ఒకసారి నూనెలు చేంజ్ చేస్తూ ఉండాలి. ఉడకబెట్టిన కోడిగుడ్డు పచ్చసొన లేకుండా తీసుకోవచ్చు. శరీరంలోని కొవ్వును తగ్గించడానికి మెంతులు చాలా తోడ్పడతాయి. రోజుకు 15 గ్రాముల మెంతులు తీసుకోవచ్చు. ఇంకా అవిసె గింజలు కూడా శరీరంలోని కొవ్వును తొలగించడానికి సహాయపడతాయి. రోజుకి 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేగించిన పదార్థాలు తీసుకోకూడదు. స్వీట్స్ కానీ, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, బేకరీ పదార్థాలు, మైదా పదార్థాలు తీసుకోకూడదు. నూనెలో ఊరబెట్టిన పచ్చళ్ళు, ఊరగాయలు తీసుకోకూడదు. చీజ్, బటర్, వెన్న, డాల్డా, పామ్ ఆయిల్ ఇవి తీసుకోకూడదు. కొబ్బరి, పల్లీలు ఇవి కూడా ఎక్కువగా తీసుకోకూడదు. వంకాయ, ఆలుగడ్డ, చామగడ్డ ఇలాంటి దుంపలు, గడ్డలు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఆల్కహాల్ కూడా తీసుకోకూడదు.